నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేత. శ్రీకాళహస్తిలో ఘనంగా దసరా ఉత్సవాలు. వ్యాఘ్రాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం మోహిని రూపంలో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామివారు. అడుగడుగున హారతులు పట్టిన భక్తులు. తిరుమలలో ఘనంగా గరుడ సేవ. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశారు. 207 మంది బాధితులకు 2,29,31,146 రూపాయలు అందించామని, అలాగే మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నారని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మాతృమూర్తి, బొజ్జల బృందమ్మ బాధితుల ఇండ్ల వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశారు. ఈ సందర్భంగా బృందమ్మ గారు మాట్లాడుతూ, పట్టణంలో కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయవలసిందిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి వారికి విన్నవించి ముఖ్యమంత్రి సహాయ నిధి విడుదల చేశారని, ఆ సహాయం నిధిని వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ముఖ్యమంత్రి పేదవారికి టీడీపీ రూపంలో సహాయం చేయడం చాలా సంతోషకరమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 207 మంది బాధితులకు 2,29,31,140 రూపాయలు అందించామని, అలాగే మహిళలకు ఎన్నో మంచి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్నాడని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జీలు పేట బాలాజీ, గాదిపాకల గోపీనాథ్, షకీరాలి, అస్మత్, కాదర్బా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి వ్యాఘ్రాసుర వధ అలంకారం రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు. మోక్ష ప్రదాయిని వ్యాఘ్రాసురుని వధింపు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో పరవశించి తన్మయం చెందుతూ మొక్కులు చెల్లించారు. అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం రాత్రి దేవరి జ్ఞాన ప్రసూనాంబిక దేవి అసురుల వధింపు రూపంలో ఉత్సవమూర్తిని శాస్త్రయుక్తంగా జరిపారు. ఆలయంలోని అలంకారం మండపంలో అమ్మవారు వ్యాఘ్రాసుర వధించి అలంకారం చేశారు. లోక కంటకుడిగా తయారైన వాగ్యాసురుణ్ణి వధిస్తూ మోక్ష ప్రదాయిని దివ్య దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఊరేగింపుగా తీసుకొచ్చి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు. అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్రపుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, విఆర్ఓ రవి, ఉభయదారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజు శ్రీ జ్ఞాన ప్రసూనంబ శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవి 6వ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకార రూపంలో భక్తులకు అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ కాత్యాయని దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాత్యాయని దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులకు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువుదీరిన శక్తి స్వరూపిణీలు వివిధ దివ్య రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో విశేష పూజలు జరుపుకొని అమ్మవార్లను దర్శించుకొని భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 6వ రోజు శనివారం రాత్రి శ్రీకాళహస్తిలోని శక్తి స్వరూపిణీలు వివిధ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 7 గంగమ్మ అమ్మవారికి శ్రీ కాత్యాయని దేవి అలంకరణ, వేడం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ గుడిలో లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణ, భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి దేవి స్కందమాత అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలోని శ్రీ కామాక్షిదేవి అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ కామాక్షిదేవి అలంకరణ, బజార్ వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రహ్లాద లక్ష్మీ నరసింహస్వామి అలంకారం, బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ లలితాదేవి అలంకారం, బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. వివిధ రూపాల్లోని శక్తి స్వరూపిణీల దివ్య అలంకారాలను దర్శించుకుంటూ భక్తులు సంప్రదాయ పద్ధతిలో పూజలు జరుపుకొని భక్తి తన్మయత్వంతో మొక్కులు చెల్లించారు. మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో పిండి దీపాలు పెట్టి విశేష పూజలు నిర్వహించుకున్నారు. టీవీ వాళ్ళు చూడండి మాకు అందరూ Beep.
ఉంటాము. ఈరోజు పసుపు తెస్తే కాఫీ చేస్తాను. అభినవ్ సాయి 6 అని బౌలర్స్ 4 బౌలింగ్స్ పెట్టాడు. క్యాచ్ పట్టాలి. ఏ రాష్ట్రంలో దసరా పండుగను 75 రోజుల పాటు చేస్తారు? ప్రసాదం ప్లేటా ఉండదు. శ్రీకాళహస్తిలో డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న జరిగే ప్రథమ మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. డప్పు కళాకారులు సమస్యలను పరిష్కరించాలని, డప్పు కళాకారులకు 6,000 పింఛన్, 2 ఎకరాల భూమి ఇవ్వాలని కళాకారుల సంఘం నాయకులు సంక్రాంతి వెంకటయ్య కోరారు. శ్రీకాళహస్తి సిపిఎం కార్యాలయంలో డప్పు కళాకారుల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న జరిగే డప్పు కళాకారుల సంఘం ప్రథమ మహాసభను విజయవంతం చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రథమ మహాసభ ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రథమ మహాసభను విజయవంతం చేయండి, డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించండి అంటూ నినాదాలు చేశారు. డప్పు కళాకారుల సంఘం నాయకులు సంక్రాంతి వెంకటయ్య మాట్లాడుతూ, డప్పు కళాకారుల సంఘం ప్రథమ మహాసభ శ్రీకాళహస్తిలో ఈ నెల 29న జరుగుతుందని, కళాకారులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పుల్లయ్య, గంధం మణి, వేణు, రాపూరు సుబ్రహ్మణ్యం, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి డప్పు కళాకారుల ఐక్యత, వర్ధిల్లాలి డప్పు కళాకారుల ఐక్యత, పరిష్కరించాలి డప్పు కళాకారుల సమస్యలను, పరిష్కరించాలి డప్పు కళాకారుల సమస్యలను, పెంచాలి 4,000 నుంచి 7,000 పింఛన్లు, పెంచాలి 4,000 నుంచి 7,000 పెన్షన్లు, ఇవ్వాలి ఒక్కొక్క కళాకారుడికి 2 ఎకరాల భూమి, ఇవ్వాలి ఒక కళాకారుడికి 2 ఎకరాల భూమి, ఇవ్వాలి డప్పు కళాకారులకు 2 ఎకరాల
సాగు భూమి 29వ తేదీన శ్రీకాళహస్తిలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం తిరుపతి జిల్లా మహాసభలు నిర్వహించనున్నాము. ఈ మహాసభల్లో డప్పు కళాకారులకు 12 డిమాండ్లతో కూడినటువంటి వినతిపత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించాలి. అదేవిధంగా మహాసభలో అనేక నిర్ణయాలను చేయనున్నాము. వీటన్నిటిని కూడా డప్పు కళాకారుల యొక్క సమస్యలపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసి ఒక డప్పు కళాకారులకు అందరికి కూడా పెన్షన్లు పెంచాలని, ఒక్కొక్క డప్పు కళాకారుడికి 2 ఎకరాలు సాగు భూమి, అదేవిధంగా ప్రమాద బీమా అమలు చేయాలని ఇలాంటి డిమాండ్లతో 12 డిమాండ్లు రేపు 29వ తేదీన జరిగే మహాసభలో తీర్మానం చేయబోతున్నాం. అనంతరం అక్కడ మొదటి రోజు మహేష్ కళ్యాణ మండపం నుంచి కాళహస్తి 4 వీధుల్లో డప్పు కళాకారుల ప్రదర్శన, మధ్యాహ్నం 2 గంటలకి సభ జరగనుంది. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వస్థ నారీ స్వశక్తి పరివార కార్యక్రమం ప్రధాని మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా రక్తదానం శిబిరం నిర్వహించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవం జరిపారు. రోగులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధాని మోదీ జన్మదిన పక్షోత్సవం స్వస్థ నారీ స్వశక్తి పరివారం కార్యక్రమంలో భాగంగా రక్తదానం శిబిరం నిర్వహించారు. పలువురు యువకులు ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, రోగులకు పోషణ మాసోత్సవాల్లో భాగంగా పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఐసిడిఎస్ అధికారి శాంతిదుర్గ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రమేష్ బాబు, వినయ్, సుమతి తదితరులు పాల్గొన్నారు. తీసుకుంటాను అన్నమాట. ఉన్నాను ఇప్పుడే ఉంది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగు అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్త్రీశక్తి అభివృద్ధి చెందాలి, స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి కుటుంబంలో కూడా స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది ఉద్దేశంతో ఈరోజు మన శ్రీకాళహస్తి గవర్నమెంట్ హాస్పిటల్ నందు స్త్రీల కోసం ప్రత్యేకంగా ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక్కడ స్త్రీలకందరికీ వారి పట్ల చిన్న నిర్లక్ష్యంగా ఏదైనా అనారోగ్యంగా వస్తే వాటిని ఎప్పటికప్పుడు ఇక్కడ పరీక్షలు చేసుకొని ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో, ఏ స్త్రీ నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి డాక్టర్లు మంచి బాగా అందరికీ వచ్చిన వారికి వారి జబ్బుల గురించి, వాళ్ళు పడే ఇబ్బందుల గురించి అందరూ తెలియపరిచారు. ఇక్కడ మన ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని విధాల ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి, అన్నిటికీ డాక్టర్లు కూడా ఉన్నారు. ప్రజలు ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి అప్పటికప్పటికే వాళ్ళు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలనేసి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి నందు స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ మెగా క్యాంపు నడవబడింది. ఈ క్యాంప్ యాక్చువల్గా ఈ ప్రోగ్రాము
17వ తారీఖు మన పిఎం మోడీ గారి జన్మదినోత్సవం నుంచి అక్టోబర్ 2 వరకు రోజు జరుగుతున్నది. ఒకరోజు మెగా క్యాంప్ లాగా మన హాస్పిటల్లో ఈరోజు నిర్వహించడం జరిగినది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల మీద కాన్సన్ట్రేషన్, మహిళల ఆరోగ్యం మీద, మహిళల మానసిక ఆరోగ్యం మీద అన్నీ వాళ్ళకి అవగాహన కల్పించడము, వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం. ఎందుకంటే మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, తద్వారా సమాజం తర్వాత దేశం బాగుంటుంది. మనం దేశం బాగుంటాము, అందరం బాగుంటాం. కాబట్టి మహిళల మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేయడాని కోసము ఇక్కడ మనకు ఈరోజు మహిళలకి ప్రత్యేక చికిత్సా శిబిరాలు, క్యాన్సర్కి చికిత్స, స్క్రీనింగు, చికిత్స గురించి అవగాహన చెప్పడము, తర్వాత అనీమియా రక్తహీనత గురించి కానీ దానికి స్క్రీనింగు, దాని చికిత్స, మిగిలిన మానసిక దాని గురించి అవగాహన సదస్సు, మిగిలిన మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పారు. అన్నీ కానీ అందరూ డాక్టర్సు ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ గురించి అందరికీ కానీ వివరించడం జరిగినది. సో ఇంకా కానీ ఇది ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా వాటి మీద కాన్సన్ట్రేషన్గా పెట్టాము అని. థ్యాంక్ యూ. ఈ నెల 17 నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున పోషణ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో హెల్త్ వాళ్ళతో కన్వర్జెంట్ ప్రోగ్రామ్ నిర్వహించాము. ఇందులో అంటే మేము చేసే కార్యక్రమాలు హెల్త్ వాళ్ళతో కలిసి ఇమ్యునైజేషన్, హెల్త్ చెకప్స్, మాల్ న్యూట్రిషన్ పిల్లల్ని ఐడెంటిఫై చేయడము, వాళ్ళని నార్మల్గా తీసుకురావడము, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కలిసి పనిచేస్తాము. అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ అవేర్నెస్ అన్నీ కూడా. సో కాబట్టి ఈరోజు ఏంటంటే మన షెడ్యూల్లో భాగంగా వాళ్ళతో కన్వర్జెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా హెల్త్కి సంబంధించి హెల్త్ చెకప్స్, ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్త్ చెకప్స్ చేశారు. అదేవిధంగా మేము న్యూట్రిషన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. న్యూట్రిషన్ స్టాల్ పెట్టి వాళ్ళకి వచ్చిన గర్భిణీలకి, మహిళలందరికీ కూడా న్యూట్రిషన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు 126వ ఎపిసోడును శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ యొక్క 126వ ఎపిసోడ్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భగత్ సింగ్ మరియు లతా మంగేష్కర్లకు నివాళులర్పిస్తూ ఆయన దీనిని ప్రారంభించారు. ఈ విజయదశమి ఆర్ఎస్ఎస్కి మరొక కారణం చేత చాలా ప్రత్యేకమైనదని, ఇది రాష్ట్రీయ స్వయం సేవకు సంఘం స్థాపించబడిన 100వ వార్షికోత్సవాన్ని సూచిస్తుందని, ఈ శతాబ్దపు ప్రయాణం అద్భుతమైనది, అపూర్వమైనది మరియు స్ఫూర్తిదాయకమని, ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తున్నారని కోలా ఆనంద్ తెలియజేశారు. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం అంటే ప్రతి మాసం కూడా ఆఖరి ఆదివారం ఉదయం 11 గంటలకు నుంచి 12 గంటల వరకు వస్తుంది. అర్ధగంట హిందీ, అర్ధగంట తెలుగు అనువాద కార్యక్రమం కూడా ఉంటుంది. అంటే దేశంలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప పరిణామాలు కావచ్చు, ఒక మార్పు కావచ్చు, మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు కాబట్టి అది మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు అందరూ కూడా మన దేశంలో కొత్త ధనాన్ని వెలికి తీసినటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా వాళ్ళతో మాట్లాడే ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ మన్ కీ బాత్ మనసులో మాటని 126 మాసాలుగా, ఈరోజు 126వ మాసం ఆదివారం. మరి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు కంటిన్యూగా నిర్విరామం జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం. దీని అందరం కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా శ్రీకాళహస్తి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు మన్ కీ బాత్ని వీక్షించడం జరిగింది. శ్రీకాళహస్తి ఎంజీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి 3K రన్ను ప్రారంభించి పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే విధంగా నిత్య వ్యాయామం, ఆరోగ్య నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ కోరారు.
ఈ నెల 29న వరల్డ్ హార్ట్ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం శ్రీకాళహస్తిలో ఎంజీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ విచ్చేసి ఎంజీఎం హాస్పిటల్ డైరెక్టర్ మయూర్తో కలిసి 3K రన్ ప్రారంభింపజేశారు. స్థానికులు విద్యార్థులతో కలిసి 3K రన్ నిర్వహించారు. ఎంజీఎం హాస్పిటల్ హార్ట్ డాక్టర్ వివేక్ హృదయానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, ఎంజీఎం డైరెక్టర్ మయూరి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో యువత హృదయం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఆదివారం అనగా 28వ తారీఖు సెప్టెంబర్ మంత్ 2025వ తారీఖున మరి ఎంజిఎం హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 3K రన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని అందరికీ మొత్తం కలిపి ఒక 600 పైచీలక స్టూడెంట్స్ మరియు స్పోర్ట్స్ యూనియన్స్, బ్యాడ్మింటన్ యూనియన్స్ మరియు క్రికెట్ స్టేడియం యూనియన్స్ వీళ్ళందరూ కలిసి రావడం జరిగింది. సో ఇది ఒక కొత్త వినూత్నంగా ప్రతి సంవత్సరం ఎంజిఎం గ్రూప్స్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నదని చెప్తున్నారు. ఈ సంవత్సరం పాల్గొనడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక హెల్దీ లైఫ్ కోసం, ఒక భావితరాల భవిష్యత్తులకు గ్యారెంటీగా ఉండడం కోసం ఈ రన్ అనేది జరగడం జరుగుతుంది. సో అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ యాక్టివ్ పార్టిసిపేషన్ లో భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ అంటే హార్ట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తా, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, దానికోసం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 3K రన్ నిర్వహిస్తున్నారు. ఈ 3K రన్ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క రన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మీ యొక్క గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ. On occasion of World Heart Day and on behalf of MGM Hospitals, we are conducting an event called Run Srikalahasti Run, which we are doing it from past 4 years and we are successfully doing it. And the numbers tells us from past year to before years, the number has drastically increased, showing that people are always ready to support a good cause and also bring awareness for the good heart health. And main reason for doing this World Heart Day Run Srikalahasti Run is to bring awareness on heart health. Doing a small run, jog, or walk or any kind of physical activity will improve heart health. Our idea is to bring awareness on heart health and also to stay away from rushing to hospital with a poor heart health. I would like to thank each and everyone who participated here. I would like to personally thank Sri Bajul Sudhir Reddy Garu
for supporting us, and our RDO Bhan Prakash Garu, and our Commissioner Bhavani Prasad Garu, and our DSP Nasumurthy Garu, and our CAs and everybody. And also I would like to thank Srikalahasti people who is supporting for a good cause from a very long time. And also I would like to thank our media brothers and sisters who are supporting relentlessly for this cause. And thank you very much. RDO sir to participate in this great event of conducting of MGM hospitals. MGM hospitals doing very well last before years. This is such much of tournaments. So thank you and ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారాల అవసరం నేటి సమాజానికి ఎంతైనా ఉందని బీజేపీ తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రప్ప తెలిపారు. శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరు గ్రామంలో తేజూరస సంస్థ ఆధ్వర్యంలో మహారోగ్యం పేరుతో గ్రామ ప్రజలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సదస్సులో ప్రకృతి సిద్ధమైన ఆహారంతో ఆరోగ్యము రుచి ఎలా వస్తాయి అనే అంశంపై నిపుణులు విశ్లేషణాత్మకంగా వివరించారు. మన సమాజము సాంకేతికంగా ఎదుగుతున్నప్పటికీ ఆరోగ్యపరంగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో లభిస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల అనేక వ్యాధులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో సహజమైన సాంప్రదాయ ఆహారపు అలవాట్లను మళ్లీ ఆచరించడం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాపుగున్నేరు గ్రామ పెద్దలు, ప్రజలు, మహిళలు, యువత విస్తృతంగా పాల్గొన్నారు. ఒక కుటుంబంగా అనుకుంటే వాళ్ళందరి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ పిల్లలందరి కోసం ఆత్మనిర్భర్ భారత్ అని పెట్టి వీళ్ళకి అనేక రకాల సపోర్ట్స్ చేసేదానికి కావాల్సినటువంటి స్కీమ్స్ అవన్నీ కూడా పెట్టి మీరు బాగా పనిచేయడమ్మా. ముందు రోజుల్లో మనకు చెప్పారు స్వాతంత్ర సమరయోధులంతా కూడా మన పెద్దోళ్ళు స్వాతంత్రం కోసం చనిపోయారు, ప్రాణాలు అర్పించారని. ఇప్పుడు మోడీ గారు చెప్తున్నారు, మన దేశం చెప్తుంది ఒకటే మాట, ఏంటంటే ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్య భారత్ కావాలి, ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా జీవించండి, ఈ దేశం కోసం జీవించండి అని ఈరోజు మనకు పిలిపిస్తున్నాడు. ఎందుకు ఆరోగ్యంగా జీవించాలంటే ప్రపంచంలో మన భారతదేశం 2047కి ప్రపంచంలో మన దేశం విశ్వగురు స్థానంలో నంబర్ 1 కాబోతుంది. అటువంటి దాంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కావాలండి. కాబట్టి అట్లాగా ఈ యువత వీళ్ళు కనుక ఇంత చక్కగా వీళ్ళు ప్రోత్సహిస్తుంటే వీళ్ళకి మనము దేవతలనాలా లేకపోతే మనం వీళ్ళకి చేతులకి దండం పెట్టాలా, చిన్నపిల్లలైనా లేదా ఆశీర్వదించి వీళ్ళ ముందుకు నడపాలా, ఇది మనమే ఆలోచన చేసుకోవాలి. అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వాలి. సో కాబట్టి ఈరోజు ఆరోగ్యం గురించి మన యోగా గురించి తెలియజేస్తున్నారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రాత్రి గరుడ వాహన సేవ ఘనంగా నిర్వహించారు. సర్వాలంకార భూషితుడై మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగారు. అడుగడుగున భక్తులు మంగళ హారతులు పట్టారు. ఈరోజు ఉదయం నుంచే గరుడ సేవ చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మాడవీధులకు చేరుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడునని తెలియజెప్తారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగవద్ అధిష్ఠుడైన గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెప్తున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఈరోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగాల్ర ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ అలంకారం ద్వారా జగత్తు అంతా మాయ మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలులు కాక తప్పదని స్వామివారి ఈ రూపంలో చాటి చెప్తున్నారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేత. శ్రీకాళహస్తిలో ఘనంగా దసరా ఉత్సవాలు. వ్యాఘ్రాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు.
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 6వ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం మోహిని రూపంలో దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామివారు అడుగడుగున హారతులు పట్టిన భక్తులు. తిరుమలలో ఘనంగా గరుడ సేవ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన టీటీడీ. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.